ஆண்டாள் திவ்ய திருవడిகளே శరణం. శ్రీ వైష్ణవ దేవాలయాలలో ప్రముఖంగా నిర్వహించే ఉత్సవం ఈరోజు సింహాసన పాట్ అంటారు. అంటే స్వామిని సింహాసనం మీదికి ఆహ్వానించే ఒక మధురమైన సన్నివేశం. ఎలా ఆహ్వానించబోతున్నారు చెప్పుకుందాం. సర్వ జగత్తు నామరూప భేదాలు లేకుండా ఒక ముద్దగా చేసి, అంటే ఒక రకంగా హింసించి తనలోకి తీసుకొని సింహము వలె నిద్రించి ఉంటాడు పరమాత్మ ప్రళయం తరువాత. దీన్ని నమ్మాళ్వార్లు తిరువాయిమొషిలో శ్రీనివాసుని వర్ణిస్తూ ఉలగం ఉండ పెరవాయా అంటారు. అంటే ఈ లోకాలన్నిటినీ మృంగిన ఓ పెద్ద నోరు గలవాడా స్వామి అని అర్థం. వర్షాకాలంలో యతీశ్వరులు చాతుర్మాస్య దీక్షలో ఉంటారు. ప్రేయసీ ప్రియులు విరహ వేదనలో ఉంటారు. ఇది బయటకు కనిపించే వర్షాకాలం. దేహానికి ఆత్మకు భేదము తెలియకుండా చేసేది అజ్ఞానం అనే ఒక మేఘం. ఈ వర్షాకాలంలో ఏ దిక్కుకు పోవాలో తెలియని చీకటి వర్షం. ఇటువంటి పరిస్థితి నుంచి మమ్ములను బయటపడేయమని పరమాత్మను ప్రార్థిస్తున్నారు గోపికలు. ఈ జీవులకు అనేక జన్మలు ఇస్తుంటాడు పరమాత్మ. ఇది ఆయన యొక్క కృపకు తార్కాణం. కనీసం ఈ జన్మలో అయినా నా దగ్గరికి వస్తారు అని ఆయన ఆశ. శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి అవిభాజ్యంగా ఉంటారు ఈ దశలో. సృష్టికి ముందు ఉన్న రూపాన్ని అమ్మ విశ్లేషించింది. ఆడసింహముతో కలిసి ఉన్న మురుగరాజు గుహలో వర్షాకాలంలో ఉన్నట్లు ఏకమై ఉన్నట్లుగా ఉన్న స్వామి, ఆ రూపం నుండి బయటికి వచ్చిన స్వామిని ఇప్పుడు ఊహిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. సింహాసనం మీదికి రమ్మని చెప్తున్నారు. యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అంటుంది విష్ణు సహస్రనామం. ఆవర్తనో నివృతాత్మ. ఈ యుగాలను వర్తులాకారంగా త్రిప్పుతూ ఉంటాడు స్వామి. దాని ద్వారా ఆయన ఏం సాధించదలుచుకున్నాడు? ఆయనకు అలసట లేదా అంటే అలసట లేదంట. ఎందుకంటే మరొక్క అవకాశం ఈ జీవులకు దొరుకుతుంది కదా, ఇప్పుడైనా నా దగ్గరికి చేరుకుంటారేమో అని ఉదార స్వభావుడైన పరమాత్మ ఈ విధంగా మళ్ళీ ఒక జన్మ ఇస్తుంటాడు. ఈ గొప్పదనాన్ని ప్రశంసిస్తున్నది తల్లి గోద. దీన్ని ఉపనిషత్ ఏమన్నదంటే తత్వం అన్నది. తత్ అంటే సృష్టికి ముందు ఉన్న దశ. అందులో అన్నీ కూడా పరమాత్మలో విలీనమైపోయి సూక్ష్మ రూపంలో ఉంటాయి. త్వం అంటే విస్తరించిన దశ. ఇప్పుడు తత్వంలోనికి అంటే 23వ పాశురంలోకి ప్రవేశిద్దాం. మారిములై మురంగిల్ మన్నిక్కిడందురంగుం சீரியசிங்கம் அறிவுத்துத்தி விழித்து வேர்மயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதர்மா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளை கோப்புடைய சீரிய సింహాసనెత్తిరందు యాం వంద కార్యమారాయందరులేలోరెంబావాయ్. ఒక అద్భుతమైన పాశురం. మారి మలై మురంగిల్ మన్ని కిడందు ఉరంగం సీర్యసింగం అంటే ఒక శౌర్యము గల సింహము ఏం చేస్తున్నది? మారి అంటే వర్షాకాలంలో మలై
పర్వతము, దానిలో ముడంగిల్ అంటే గుహలో, మన్ని అంటే నిశ్చలంగా, కిడంద్ అంటే పడుకొని, ఉరంగుం నిద్రించుచున్న ఒక శౌర్యము గల సింహము. ఈ పాశురము ఇదివరకు చెప్పుకున్నట్టుగా సృష్టికి ముందు ఉన్న స్తుతిని ఊహిస్తున్నది. ఇప్పుడు కథాపరంగా చూస్తే కృష్ణుడు మేల్కొన్నాడు, వాళ్ళు చెప్పినట్టుగా మెల్లగా ఆ కన్నులు తెరచి వాళ్లకు ఆనందాన్ని కలిగించాడు. మీకు ఏం కావాలి అన్నట్టుగా చూశాడు, లోపలికి వచ్చి సేవించుకోవలసినది అన్నట్టుగా చూశాడు వాళ్ళ వైపు. వీళ్ళేమంటున్నారు, నీవే వచ్చి సింహాసనం మీద కూర్చొని మమ్ములను అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తున్నారు. దీనిలో ఒక అంతర్గతమైన కోరిక ఏంటంటే, స్వామి నీవు నడచి వచ్చినప్పుడు నీ గమన సౌందర్యాన్ని మేము చూడాలి స్వామి అని అంటున్నారు. ఈ పాశురంలో ఒక 2 విషయాలు ధ్వనిపూర్వకంగా మనకు సూచిస్తున్నది తల్లి గోద. ఒకటి నృసింహావతారము. ఏంటంటే మనకు అర్చారూపంలో స్వామి నరసింహస్వామి గుహలలో కనిపిస్తాడు. లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. మనం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ఆ ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేసుకున్నాం అనుకోండి, ఒక్క 2 నిమిషాల్లో పూర్తి ధ్యానంలోకి అంటే డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం, పరమానందాన్ని పొందుతాం. విభవ రూపంలో ఉన్న మూర్తులలో అంటే అవతారము స్వీకరించి ఉన్న మూర్తులలో విష్ణు సహస్రనామం మనకు మొట్టమొదటిగా నృసింహస్వామిని కీర్తించింది. నారసింహవపు శ్రీమాన్ శ్రీ విష్ణు సహస్రనామంలో 6వ పాదంలో వస్తుంది. దీని అర్థం ఏంటంటే నరసింహుడు అనబడే శ్రీమాన్ అంటే లక్ష్మీయుతుడు అని ఒక అర్థము. కానీ ఇక్కడ శ్రీ అంటే మోక్షం, మోక్షాన్ని ఇచ్చేవాడు నరసింహస్వామి అని ఇక్కడ అర్థం. అయితే ఈ విభవ రూపాలు లేదా అవతార స్వీకారము చేసిన రూపములలో అన్నిట్లో చాలా అందమైన మూర్తి ఎవరు అని ఒకసారి పోటీలు జరిగాయంట. దాంట్లో మొదటి బహుమతి ఫస్ట్ ప్రైజ్ నరసింహస్వామికే వచ్చిందట. అంత సుందరమైన మూర్తి లక్ష్మీ నరసింహస్వామి. అయితే ఈ లేచి వచ్చి సింహాసనములో కూర్చునేటువంటి సన్నివేశం ఉంది కదా, దాంట్లో చాలా అందమైన వర్ణన, అందమైన భావన, అందమైన ధ్వని ఒకటి ఉంది. అది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నిద్రకాలిక సౌందర్యాన్ని చాలా గొప్పగా అనుభవించిన వాడు విశ్వామిత్రుడు. రాముడు శయనించి ఉన్నాడు, అలాగా ఆ అందాన్ని చూస్తూ ఉండిపోయినాడంట. విశ్వామిత్రుడు ఎంతసేపు గడిచిందో తెలియదు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని స్తోత్రం చేశాడు. అదే మనకు ఇప్పుడు వెంకటేశ సుప్రభాతంలో మనం నిత్యం చదువుకునే శ్లోకం అయిపోయింది. అంత నిద్రకాలిక సౌందర్యాన్ని అనుభవించి మనకు అందజేసిన వాడు విశ్వామిత్రుడు. చిత్రకూటంలో ఆ పర్ణశాలలో అరుగు మీద కూర్చొని ఉన్నటువంటి రాముని సౌందర్యాన్ని అనుభవించిన వాడు భరతుడు. చాలామందిని వెంట పెట్టుకొని రాముణ్ణి దర్శనం చేసుకుందాం, మళ్ళీ ఆయనను తీసుకొని అయోధ్యకు వెళదామని వస్తే ఆ రామాయణంలో లక్ష్మణుడు మార్గాన్ని సూచించడానికి చిన్న చిన్న ఏర్పాట్లు చేశాడు. గుడ్డపేలికలు అవి ఇవి కట్టి ఆ పర్ణశాలకు దారి మార్గాన్ని సూచిస్తుంటే ఆ సూచింపబడిన ఆ మార్గంలో పరిగెత్తుకొని వచ్చాడండి భరతుడు. వచ్చి ఆ రాముడి కూర్చొని ఉంటే ఆ సౌందర్యాన్ని అనుభవించాడు. అలాగే నిలుచొని
ధనుర్ధారుడై ఉన్న రాముణ్ణి వానరులు చూశారు, ఎంతో సంతోషించారు. ఈ 3 దశలు కృష్ణునిలో చూడాలనుకున్నారు గోపికలు. శయనించి ఉన్న కృష్ణుని చూశారు, నడిచి రమ్మంటున్నారు అంటే నిలిచి ఉన్న కృష్ణుని చూస్తున్నారు, సింహాసనం మీద అధిరోహించమని ప్రార్థిస్తున్నారు. సరే, దీని అంతరార్థం ఇంకోటి ఉందండి. తంత్రశాస్త్రం ప్రకారం మూలాధారంలో శయనించి ఉన్న పరతత్వాన్ని మేల్కొల్పి ధ్యాన యోగంలో ఊర్ధ్వముగా ప్రయాణింపజేసి హృదయ పీఠంలో నెలకొల్పే ప్రయత్నం జరుగుతున్నది. ఆ ఉపాసన ఈ పాశురంలో మనకు తెలియజేయబడుతుంది. అద్భుతంగా గోదాదేవి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకా తర్వాత పాశురంలో ఏముందో చూద్దాం. అరివిత్ తీవిళిత్ వేర్మైరు పొంగ అంటే అరివిత్తు అంటే తెలివి తెచ్చుకొని అంటే మేల్కొని, తీవిళిత్తు తీక్షణముగా చూసి, వేర్మైరు పొంగ అంటే ఆ పరిమళము గల వెంట్రుకలను నిగుడుగా ఆ సింహం లేచింది. ఇక్కడ ఉండే సింహానికి పరమాత్మకు తేడా ఉంది. పరమాత్మ తనకేదన్నా ఆపద వస్తుందో అనో లేకపోతే ఎవరైనా వచ్చి మీద పడతారో అనే భయం చేత లేసే అవసరం లేదు. ఎవరైనా లేపినా అది లేవు, అసలు లేపేవాళ్ళే ఉండరు. తనంతట తానుగానే మేల్కొంటాడు ఈ సింహం. ఆ పరమాత్మ సృష్టించే కాలం ఎప్పుడు వచ్చిందని తనను తాను భావించుకొని ఎప్పుడు సృష్టి చేయాలనుకుంటే అప్పుడే ఆ యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు. ఈ పరమాత్మది తామస నిద్ర కాదు, యోగ నిద్ర. అందుకే యోగ నరసింహస్వామి సూచించబడినారు ఈ యొక్క పాశురంలో. తనను విడనాడి ఉండలేని ఆ జీవులను తనను చేరుకోవటానికి చేసేటువంటి ధ్యానమే ఆ యొక్క యోగ నిద్ర. ఈ విధంగా లేస్తున్న సింహం యొక్క నేత్రాలు ఎట్లా ఉంటాయంటే ఎర్రగా ఉంటాయి. ఆ రూపం ముందు బ్రహ్మాది దేవతలే కానీ లక్ష్మీదేవి కూడా నిలబడలేదు, నిత్యసూరులు కానీ ఎవరు నిలబడలేరు ఆ రూపం ముందు. కానీ ఇక్కడ వీరు భావిస్తున్నది, వీరు చూస్తున్నది వేరు. ఈ సృష్టి క్రమంలో లేచిన పరమాత్మను చూడలేము, కానీ ఆ కృష్ణుడు లేచి వస్తుంటే ఆ సౌందర్యం పూర్తిగా కన్నుల రెప్పలు వేసే కాలం కూడా వృధా చేయకుండా దర్శించుకోవాలని గోపికలు కోరుకుంటున్నారు. ఎప్పాడుం పేరుందు ఉదరి మూరి నిమిరెందు. ఏమి అద్భుతంగా అమ్మవారు తెలియజేస్తున్నారు. ఎప్పాడుం అంటే అన్ని వైపుల కదలి, ఎప్పాడుం పేరుందు ఉదరి అంటే ఒళ్ళు విరుచుకొని, మూరి నిమిరిందు అంటే బాగా సాగి అని వర్ణిస్తున్నారు. ఇక్కడ పరమాత్మ ప్రళయకాలంలో చరాచర ప్రకృతి మొత్తాన్ని తనలో ఇముడ్చుకొని ఉన్నాడు. ఈ ప్రళయానంతరం పునఃసృష్టి చేద్దామనుకున్నాడు. అప్పుడు తేజస్సు, జలము, భూమి ఇటువంటి తత్వాలన్నీ కూడా ఆయన నుండే బయటకు వస్తాయి. ఆ క్రమంలో సింహము ఒళ్ళు విరుచుకున్నట్టు బాగా శరీరం సాగదీసినట్లుగా వీళ్ళు భావన చేస్తున్నారు ఈ యొక్క పాశురంలో. ముళంగి పురప్పట్టు పోదరుమా పోలే అంటే గర్జించి బయటకు వచ్చినట్లుగా ఆ కృష్ణ పరమాత్మ సేనాగారం నుండి లేచి బయటికి రావాలని గోపికలు కోరుకుంటున్నారు. ఈ యొక్క గర్జన ఏంటి అంటే చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి ఆయనకు వేదాలను ఇస్తాడు కదా, అదే గర్జించటం. బయటికి రావడం అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ సకల చరాచర సృష్టిని కొనసాగిస్తుంటాడు కదా, అది పరమాత్మ బయటకు రావడం. నీ పువ్వై పువ్వన్న అంటే అవిస పువ్వు వంటి వర్ణము గల నీలి వర్ణములు గలవాడవై నీవు బయటికి రావాలి అని అంటున్నారంటే
నీ సహజ సౌందర్యం ఏమాత్రం తగ్గకుండా నీవు బయటికి రావాలి అని కోరుకుంటున్నారు. ఉన్కోయిల్ నిన్ర ఇంగనే పోందురులర్ అంటే నీ భవనం నుండి ఇచ్చడికే వేంచేసి మమ్ములను అనుగ్రహించాలి అని కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే, స్వామి నీ యొక్క నడక సౌందర్యాన్ని మేము చూడాలి అని కోరుకుంటున్నామని గోద తెలియజేస్తున్నది. కోపుడయ్య సీర్య సింహాసన తరంద్ అంటే ఈ విలక్షణమైన సన్నివేశం గల ఆ సింహాసనంలో నీవు కూర్చుంటే మేము కృప చేస్తే, నీవు అందులో గనక కూర్చుంటే మేము నీకు సేవ చేద్దామని భావిస్తున్నాము. అంటే ఆ సింహాసనంలో కూర్చొని ఉంటే ఆ సౌందర్యాన్ని కూడా మేము చూడాలి అని కాంక్షిస్తున్నాము అని గోపికలు చెప్తున్నారు. యాంవంద కార్యం ఆరాయంద అరళ్ళ అంటే మేము వచ్చిన పని ఏమిటో నీవే గ్రహించి కృప చేయాలంటున్నారు. ఇదొక అద్భుతమైన మలుపు. ఇది ఏంటంటే, ఒకవేళ వీళ్ళు మాకు ఇది కావాలి అంటే ఆయన ఇవ్వటానికి ఇస్తాడు, కానీ అది పూర్తి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో లేదో తెలియదు. కాబట్టి మేము ఎందుకు వచ్చామో గ్రహించి నీవే మాకు కరుణ చూపాలి, కృప చూపాలి అంటున్నారు. ఏంటంటే, రాముడి దగ్గరికి భరతుడు వెళ్ళాడు. వెళ్ళి ఆయన కోరిక తెలియజేశాడు. రామ, నీవు వచ్చి అయోధ్యను పరిపాలించవలసింది అంటే ఆ కోరిక మన్నిస్తాడనుకున్నాడు. కానీ ఆ కోరికను ఇంకొకలాగా మన్నించాడు. రాముడు తన పాదుకలు ఇచ్చి పంపించాడు. అలాగే పృష్ణి దంపతులు తపస్సు చేసి మా కడుపున నీవు కుమారుడిగా జన్మించాలని పరమాత్మను కోరుకుంటే అలాగే అన్నాడు. మీరు జన్మించమన్నారు కదా, ఇదిగో జన్మించాను, నేను ఇప్పుడు రేపల్లికి వెళ్ళిపోతున్నాను, అక్కడ యశోద నందుల దగ్గర పెరుగుతాను అంటే, మరి మా దగ్గర జన్మించావు కదంటే, అవును జన్మించమని కోరారు, జన్మించాను, మా దగ్గరే ఉండి నువ్వు పెరగాలని మీరు అనుకోలేదు కదా, అందుకని నేను అక్కడికి వెళ్ళిపోతున్నా అన్నట్టుగా కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈయన దగ్గర, పరమాత్మ దగ్గర కోరికలు కోరితే అవి విపరీత ఫలితాన్ని కూడా ఇవ్వవచ్చు అని భావించినట్టున్నారు గోపికలు. ఈ విధంగా మేము ఎందుకు వచ్చామో నీవే గ్రహించి మమ్మల్ని అనుగ్రహించమని చెప్తున్నారు. స్వస్తి.